నల్లమలలో ఒక పెద్ద ఇన్సిడెంట్ చేసి ఆయన్ని అటెన్షన్ డైవర్షన్ చేయడానికి చేశారు, అది వాస్తవం? లేదన్న, అట్లేం లేదు. మనం అప్పుడు ఒకటి బెటాలియన్ మీద ఒక యాక్షన్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఒకవేళ అది కాదు అనుకుంటే ఆల్టర్నేటివ్గా ఎస్పీ గారిది, ప్రధానం ఎస్పీ గారిది. అది కాకపోతే సెకండరీగా అది. అంటే మొత్తం విపరీతంగా నల్లమల మీద ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి శత్రువు దృష్టి మళ్లించాలి. అంటే పల్లెటూర్లలోకి వచ్చి పూర్తిగా జంగిల్లో కుమ్మింగ్ స్టార్ట్ చేసిండు ఫారెస్ట్ లోపల. ఈ ఫారెస్ట్ వైపు ఉన్నటువంటి ఆపరేషన్ దృష్టిని అర్బనంలో కూడా దాడులు చేస్తారు అని చెప్పేసి దాని వైపు మళ్లించడం కోసమే అందులో భాగంగానే ఆ యాక్షన్స్ ప్లాన్ చేయడం. అటాక్ ప్లాన్ ఎవరిదండి? ఎవరెవరు పాల్గొన్నారు? మా స్టేట్ కమిటీదేనా. మీరు లేరు అందులో? మా స్టేట్ కమిటీదే ఉన్నాం. కానీ అందులో ఒక అమాయకుడు చనిపోయాడు కదా, బాధ అనిపించలేదు మీకు? ఒకరు కదన్న, ఇద్దరు చనిపోయారు. ఇద్దరు వాస్తవంగా చాలా బాధాకరమైన అంశమే. ఎందుకంటే చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఆ సందర్భంలో అక్కడికి వచ్చేటువంటి సమయం కాదు, మధ్యాహ్నం టైం అది. మరి ఆ సమయంలో వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారో ఏమో తెలియదు. వాస్తవంగా ఆపరేషన్ సిస్టమ్ కూడా జనరల్గా మాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో వాస్తవంగా అటువంటి ప్రాంతాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. వాస్తవంగా ఆ ప్రాంతం కాకుండా ఉంటే బాగుండేది. తర్వాత మీరు ఆ సమీక్షలో తప్పు ఒప్పుకుంటారా? క్షమాపణ చెప్పారా? క్షమాపణ చెప్పినాం, బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చినాం. మా వైపు నుంచి జరిగినటువంటి తప్పిదాన్ని క్షమించాలని చెప్పిన 10 సార్లు మనం అడిగినాం. మా నుంచి జరిగిన పార్టీ నుంచి జరిగినటువంటి తప్పిదాన్ని మన్నించాలని ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం ఆ కుటుంబానికి. నల్లమల తర్వాత ఎటువైపు వెళ్ళారు మీరు? అన్నాక నల్లమల అనేటువంటిది 2006 చివరి భాగానికి దాదాపు ఖాళీ అయింది. ఈ చివరి దశలో ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి రాష్ట్ర కమిటీ స్థాయిలో చర్చలు జరిగి నేను, అదే మన కోనపూరి ఐలయ్య, సాంబశివుడు, తర్వాత ఇక్కడ మన మహబూబ్ నగర్ నుంచి ఒక కామ్రేడు, అట్లా ఒక ముగ్గురుతోన ఏది మన జోనల్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసినాం. ఈ జోనల్ కమిటీ కింద గుంటూరు, నల్గొండ, ప్రకాశం వివిధ ప్రాంతాలకు సంబంధించిన ధర నిర్మాణాలన్నిటినీ ఒక సెంట్రలైజ్డ్ చేసి ఈ సెంట్రల్ ఆపరేషన్ అనేటువంటి దగ్గర నుంచి మనం నడిపించాలి 4 జిల్లాల పరిధిలో అని చెప్పి కూడా అనుకున్నాం. అయితే నిర్బంధం తీవ్రంగా పెరగడం వల్ల సాధ్యం కూడా కాలేదు. మేము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మాకు నష్టాలు జరుగుతూ వచ్చినాయి, చాలా నష్టాలు. దగ్గర దగ్గర 10-15 మంది కామ్రేడ్స్ మళ్ళీ చనిపోయినారు. సో ఇంక ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తాత్కాలికంగా విరమించుకొని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆర్గనైజేషన్ ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా చివరి అంకంలో ఇక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్, కొన్ని వెపన్స్, మందుగుండు వగైరా వగైరా ఇవన్నీ కూడా వేరు వేరు ప్రాంతాలకు పంపించడం జరిగింది. ఆ చివరి టైంలోనే అనుకోకుండా మేము కూడా పశ్చిమ కనుమల వైపు వెళ్ళాలి. పార్టీ మమ్మల్ని పశ్చిమ కనుమల వైపు పంపించడానికి సిద్ధం చేసింది సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ. అప్పుడు సెంట్రల్ కమిటీ నిర్ణయం. సో ఆ టైంలో నేను చెన్నై వైపు ఉండేవాడిని. చెన్నై వైపు పోయి ఇక్కడికి వచ్చి జస్ట్ ఈ ఈ పనులు కొత్త రోజులు చూసుకొని అటు పోదామని చెప్పేసి వచ్చిన. ఈలోపు సాంబశివుడికి సంబంధించిన సంఘటన లింకులో ఆ సరుకులు సామాగ్రి అంతా కూడా బయటికి పంపే క్రమంలోనే సింగాప్రసాద్ అని మా ఆర్గనైజేషన్లో భాగంగా నా మిత్రుడు ఒక ఆయన, ఇంకా మిగిలిన కొంతమంది కామ్రేడ్స్ అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్ట్ అయిన తర్వాత అది కూడా ప్లాన్ అంతా రద్దు అయిపోయింది. ఇంకా మేము ఈ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో చెన్నై పక్కలోనే ఒక చిన్న షెల్టర్ తీసుకొని అక్కడే ఉండేవాళ్ళం, నేను, మా మిసెస్ మాధవి. ఈ క్రమంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మీద అటాక్ ఎవరు చేస్తుంటారు? నా పార్టీ నిర్మాణంలో భాగంగానే ఏరియా టీం. అది కూడా ఫెయిల్ అయింది కదా? ఫెయిల్ అయింది. ఎందువల్ల? టెక్నికల్ ఇష్యూ అది కూడా. అది టెక్నికల్ సమస్య అనేది రివ్యూలో నేను లేను. మన టీమే కానీ డైరెక్ట్ స్టేట్ కమిటీ నుంచి ఒక టీమును సపరేట్ చేసి పంపించారు. ఓకే అన్న, పార్టీ ఆయుధాలు బయట నుంచి వచ్చేవి, కానీ రాకెట్ లాంచర్ అనేది నల్లమల నుంచి స్టార్ట్ చేశారు. రాకెట్ లాంచర్ డైరెక్ట్గా పట్టుకొస్తే పోలీసులు పట్టుకుంటారని దాన్ని పార్టీగా విడదీసి
ఇదే ప్రాంతంలో చెన్నైలో తయారు చేసి ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లేవారు. ఒక్కసారి అది ఎలా లోపలికి వచ్చేది, ఏ విధంగా దాన్ని అసెంబ్లింగ్ చేసేవారు? కానీ మనకు కొరియర్ ద్వారా వచ్చాయి. ఈ కొరియర్ ద్వారా వచ్చినటువంటి వాటిని మనం ఇక్కడ సమకూర్చుకునే వాళ్ళం. ఇక్కడ గిద్దలూరు కానీ ఖమ్మం కానీ ఉమ్, మనకు కొరియర్ ద్వారా వచ్చాయి. అప్పుడు కొరియర్ ద్వారా రావడం అనేటువంటిది నార్మల్గా ఈ ఆటోమొబైల్స్కు సంబంధించిన సామాన్లు కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి. ఎస్ఆర్ఎంటి క్రాంతి ట్రాన్స్పోర్ట్స్. కాబట్టి ప్రత్యేకమైనటువంటి నిఘా, దాని మీద ప్రత్యేకమైనటువంటి చెకింగ్ అటువంటివి ఉండేవి కాదు. మన వాళ్ళు అక్కడ తయారు చేసి వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి పార్ట్స్గా పంపించేవాళ్ళు ఇక్కడికి. మనం ఇక్కడ రిసీవ్ చేసుకొని మన వెహికల్స్ ద్వారా మనం బయటికి తీసుకొని రూరల్ నుంచి అంటే నల్లమల లోపలికి ఎలాగొచ్చేవి? ఎక్కువ ఏ దారి ఎంచుకునేవారు? అలా నల్లమల అంటే మన గిద్దలూరు నుంచి దిగోమీటర్ రూటు ఒకటి ఉంది. దిగోమీటర్ నుంచి డైరెక్ట్ గుళ్ళ బ్రహ్మేశ్వర మఠం అని చెప్పేసి లోపల ఉంటుంది, జీపీఎం అంటారు. ఇంకా అదంతా కూడా కంప్లీట్గా ఫారెస్ట్, ఓకే, పెద్ద ఫారెస్ట్ లోపల. అంటే ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ల లోపటి భాగం. మొత్తం ఇదంతా కలిపితే 80 కిలోమీటర్లన్న. నల్లమలకు సంబంధించిన వెడల్పు 80 కిలోమీటర్ల విస్తీర్ణం. ఇంకా చెప్పాలంటే 90-95 వరకు వేసుకోవచ్చు. కర్నూలు మహబూబ్నగర్ వరకు. మహబూబ్ నగర్ నట పక్కన పెడితే మీరు మహబూబ్ నగర్ లెక్కేసినా, కర్నూలు టు ప్రకాశం లెక్కేసినా, ఇట్లా దీని మధ్యన ఉన్నటువంటి విస్తీర్ణం 90 కిలోమీటర్లు. 90 కిలోమీటర్లు. ఈ 90 కిలోమీటర్లలో 45 కిలోమీటర్లు కర్నూలు, 45 కిలోమీటర్లు ప్రకాశం. ఓకే. ఈ 40 కిలోమీటర్లు లోపలి భాగం ఏదైతే ఉందో అది జీపీఎం, గుళ్ళ బ్రహ్మేశ్వర మఠం. దగ్గర దగ్గర 36 కిలోమీటర్ల పైసలకు వస్తుంది దిగుమెట దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి. మనం అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మన మిత్రులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఫారెస్ట్లోనే పనిచేసేవాళ్ళు. తర్వాత బ్యాంబు కటింగ్ నడుస్తూ ఉండేది. బ్యాంబు కటింగ్ నడుస్తున్నప్పుడు కాంట్రాక్టర్లు అంతా కూడా వెహికల్స్ పంపిస్తూ ఉండేటోళ్ళు లోపలికి. కాబట్టి మనకు డిపార్ట్మెంట్ నుంచి సహకారం ఉండేది, అట్లాగే కాంట్రాక్టర్ల నుంచి మనకు సహకారం ఉండేది. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాలలో మనమే సొంత వెహికల్ పెట్టుకొని కూడా చాలా రోజుల పాటు మెయింటెనెన్స్ చేసుకుంటూ. ఈ క్రమంలో ఎప్పుడు పోలీసులు ఎదురుపడలేదా? పోలీసులు ఎదురుపడతారు. ఏం చెప్పేవారు వాళ్ళకి? ఎదురైతాయి. ఏం చెప్పేవారు? మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తారు. ఆపరేషన్ టీమ్స్ ఇవన్నీ ఆపరు. వాడు కుమ్మింగ్ కోసం వచ్చినటువంటి ఆపరేషన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఈ వెహికల్ బ్యాంబ్ కటింగ్ కోసం వచ్చినటువంటి వెహికల్ను పెద్ద పట్టించుకోరు. అట్లా మనకు అవసరమైనటువంటి ఫుడ్ మెటీరియల్ కావచ్చు, రకరకాల లాజిస్టిక్స్ కావచ్చు, తర్వాత మనకు బయట నుంచి వచ్చినటువంటి పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా అట్లే వచ్చాయి మనకు. ఎక్కువ భాగం ప్రకాశం జిల్లా వైపు నుంచి వచ్చేది. అంటే నలుమూలల నుంచి మనకు ఏ పక్కన సాధ్యమైతే ఆ పక్క నుంచి. ఏ అంటే పక్కన నల్లమలకి రావాలంటే కర్నూలు, మహబూబ్ నగర్, ప్రకాశం. అదే పోలీసుకు సంబంధించినటువంటి దృష్టి ఏ పక్కన తక్కువ ఉంటే ఆ పక్క నుంచి మనం స్టార్ట్ చేసుకునేవాళ్ళం. ఎక్కువ దృష్టి ఎటువైపు ఉండేది? అంటే మనకు మేజర్ పార్ట్ మనకు రైలు సౌకర్యం ఉండేది ఇక్కడ ఖమ్మం టు ఇట్లా ఇట్లా వెళ్తూ ఉండేది. సో మనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మేజర్ పార్ట్ మనం అప్పట్లో ట్రైన్ ప్రయాణంలో భాగంగా ఇక్కడ బొగదని ఒకటి స్టేషన్ ఉండేది. బొగదు అడవిలోనే ఉండేది. చలమ అని ఇంకోటి ఉంది. ఆ చలమ కానీ, గాజులపల్లి కానీ, బొగద కానీ, దిగోమెట కానీ, ఈ 4 స్టేషన్స్ అడవిలోనే ఉంటాయి. మనం ఏదో ఒక టైం జస్ట్ 10 నిమిషాలే కదా, జస్ట్ అట్లా ట్రైన్ ఆగుతుంది, మనకు ముందే పలాని చోట ఉన్నారు అని చెప్పేసి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు పోయి తీసుకొని బయటకు వచ్చేస్తారు. జస్ట్ 4 అడుగులు పక్కకు పోతే ఫారెస్ట్. కరెక్ట్. కానీ అన్ని ట్రైన్లు ఆగవు కదా, ఒక పాసింజరే ఆగుతుంది కదా? లేదు, ఇక్కడ ఎక్స్ప్రెస్లు కూడా ఆగుతాయి. ఎందుకంటే వాటర్ సర్వీస్ చేసుకోవాలి. ప్రతి ముఖ్యమైనటువంటి ఎక్స్ప్రెస్లు కూడా ఇప్పుడు కూడా, మరి ఇప్పుడు ఎట్లుందో తెలియదు కానీ నాకు, ఎందుకంటే కరెంట్ ఆపరేషన్ కాదు ఇప్పుడు, అప్పుడు బొగ్గు బండ్లు మొత్తం ఆగాయి. ఆ రైల్వే స్టేషన్ మీద పోలీస్ ఫోకస్ ఉండేది కదా? ఉండేదే, కానీ నిరంతరం దృష్టి అనేది వాళ్ళకు కష్టమే కదా, అట్లా మనకు కలిసి వచ్చేది. అన్న దాదాపు 24 సంవత్సరాలు పార్టీకి సేవ చేశారు అన్న. మీరు అసలు పోలీసులకు చిక్కడో అనేది ప్రచారం, అంత ఈజీగా ఎలా దొరికిపోయారు మీరు? ఈజీగా ఏం దొరకలేదన్న, చాలా కష్టపడ్డారు పోలీసు వాళ్ళు. ఎలా? వాస్తవంగా ఈజీగా ఏం దొరకలేదు. వాళ్ళ ఆపరేషన్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 5-6 నెలల కాలం నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసినారు వాళ్ళు. ముఖ్యంగా మాజీలను ఉపయోగించుకొని సరెండర్డ్ మావోయిస్టులను, అందులో భాగంగా హోంగార్డు చేస్తున్నటువంటి మావోయిస్టులను, అట్లా వాళ్ళను ఉపయోగించుకొని మన ఆనుపాన్ల మీద,
మీరు చెప్పినట్టుగా మొబైల్ మీద రకరకాల వాటి మీద వాళ్ళు కన్నేసి ఉంచిండ్రు. అందులో భాగంగా నేను మా మిస్సెస్ మాధవి ఇద్దరం అక్కడ చెన్నై పక్కన ఓ చోట ఇల్లు తీసుకొని అక్కడే ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 2 months నుంచి అక్కడే ఉన్నాం, 2 or 3 months నుంచి. ఇంకా అడపా మనం అటు ఇటు మన వాళ్ళకు అవసరం కోసం కొద్ది ఫోన్లు నడుస్తూ ఉండేవి. ఈ క్రమంలో వాళ్ళు చాలా పకడ్బందీగానే దాన్ని ప్లాన్ చేసుకున్నారు. జస్ట్ ఇంకా 2 days 3 daysలో మేము అక్కడి నుంచి ఖాళీ చేయాలి, లేదనుకుంటే 1 week మహా అంటే. ఈ 1 week లోపల మనకు పార్టీ నుంచి కబురు వస్తుంది, మేము వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. కరెక్ట్గా ఈ అనుకునే టైంలోనే కొద్ది ఆరోగ్యం బాగాలేకపోతే చెన్నై వెళ్ళి చూయించుకొని వద్దామని బయలుదేరినాం. జస్ట్ బస్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కినాం. అప్పటికే వాళ్ళు బహుశా ఇంటి మీద, బస్టాండ్ మీద, వీటన్నిటి మీద వాళ్ళకంటూ ఒక ప్లాను స్పష్టత ఉన్నది. అంటే మా గురించి పూర్తిగా సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని ఆధారం చేసుకొని పోలీసులు అంతా కూడా లుంగీల మీద బస్సులోంచి దిగి ఇంకొక వెహికల్లో ఉన్నట్టుంది వాళ్ళు బస్సు ఎక్కిండ్రు. మన వాళ్ళు కూర్చోడానికి నాకు ముందు సీట్లు బాగా రష్ ఉండే జనాలు. సో ఎక్కగానే ముందు సీటు ఖాళీ ఉంటే ఆ ఊర్లో ఉన్న అక్క, మా మాధవి అక్కడ కూర్చున్నారు ఫ్రంట్ సీట్లో. నేను వెనకాలకు వచ్చి ఇట్లా పట్టుకున్నా. మరి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కేవలం నన్ను మాత్రమే గుర్తుపట్టగలిగేటోళ్ళు మాత్రమే వచ్చినట్టుంది చూస్తుంటే. మొత్తంగా వాళ్ళ దృష్టి అంతా నా మీద ఉన్నది. ఎక్కినటువంటి వాళ్ళు నా వెనకాలకి వెళ్ళిపోయినారు. కామన్గా బస్సు ప్రయాణం చేసేటప్పుడు ముందుకు చూస్తాం తప్ప వెనక్కి చూడం కదా. ముందుకు చూస్తూ ఇట్లా పట్టుకొని ఉన్నా. టవల్ వేసిండు పైనుంచి, టవల్ వేసి వెనకాల నుంచి కట్టేసిండు. ఇంకా మిగతా 3-4 బిర్రు పట్టేసిండ్రు. ఇంకా నేను పీపుల్స్ వారు వర్దిల్లాలి, మావోయిస్టు వర్దిల్లాలి ఈ నినాదాలు స్టార్ట్ చేసినాం. ఆ ఏరియాలో ఉన్నటువంటి జనానికి ఈ పీపుల్స్ వారు తెలియదు, మావోయిస్టులు తెలియదు. ఇంకా అక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి కారులో ఎక్కిచ్చేసిండు. మీరు ఒక్కరినైనా అక్క కూడా? నన్ను ఒక్కరినే. అక్కను పట్టుకోలే అప్పుడు. మరి మీరు స్లోగన్స్ ఇస్తున్నప్పుడు అక్క ఏం రియాక్ట్ అవ్వలేదా? ఏం రియాక్ట్ అవ్వలే. ఆమె కామ్గా దిగేసింది. జస్ట్ కొద్దిగా ముందుకు పోయి వాళ్ళిద్దరు దిగేసి నిదానంగా ఇంటికి వెళ్ళి ఈ వెళ్ళే క్రమంలోనే అక్కడక్కడ కాయిన్ బాక్సులు ఉంటాయి కదా, వాటితో బయట ఉండేటువంటి ప్రజా సంఘాల వాళ్ళకు, మన వాళ్ళకు, మిగతా వాళ్ళందరికీ తన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అట్లా ఒక రకంగా ఆ సమాచారం ఏదైతే ఉందో అది మనలో బతికించింది.